ఒకటే అంటున్నారు వాళ్ళు రాత్రి కూడా వచ్చింది. మా ఫాదర్ మాకు దూరం అయిపోయారు, మీరేమో ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి, మా ఫాదర్ మా దగ్గర అవ్వాలి అనేది వాళ్ళు డిమాండ్ చేస్తారు. అది మీరు కాదండి, నేను ఇప్పుడు ఇంట్లో ఉండట్లేదు, నేను అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నాను అంతే. వెళ్ళమనండి ఇంట్లో ఉండాలంటే, అది శ్రీని గారికి వాళ్ళకి సంబంధించిన విషయం అండి. అది మీరు ఏమండి ఎలక్షన్ చెప్తున్నాను నేను, అదే ఎలక్షన్ నేను 2 months నేను కాల్ సెంటర్ పెట్టాను అక్కడ. మీరు చాలా సార్లు వచ్చావు కదా సౌమ్య, నువ్వు కూడా. నేను ఐపాక్ టీం పెట్టాను, ఎలక్షన్ దగ్గరుండి నేను చేశాను, ఎలక్షన్ దగ్గరుండి చేశాను, నేను అక్కడ ఉన్నాను. ఎవరు అడిగినా చెప్తారు నేను ఉన్నాను, ఎలక్షన్ దగ్గరుండి చేశాను, ఫైనాన్షియల్ గా నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని చేశాను, నేను ఉండి వచ్చానని చెప్తున్నాను కదా. దాంట్లో నేను దాయడానికి ఏముంది? డబ్బు కోసం కాదంటున్నారు, ప్రేమ కోసం దగ్గర అయ్యారా? ఏంటి వాళ్ళకి విభేదాలు ఇద్దరి మధ్య వచ్చాయి అంటున్నారు కాబట్టి మీరు ఆయన నాకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నా అంటున్నారు కదా మేడం, మీరు మీ డైవర్స్ ఇవ్వబోతున్నారు, ఏంటి భవిష్యత్తు ఏంటి? ఏమండి ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్స్ వచ్చాయనుకోండి, ఒక హస్బెండ్ కి దూరం అయ్యి ఒక ఒంటరిగా ఉన్న మహిళలు ఏంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా సపోర్ట్ చేస్తానని చెప్పారండి, మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైందా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అదే నేను మీ మీడియా ముఖంగా మీ అందరికి దయచేసి రిక్వెస్ట్ చేసి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగద్దు దయచేసి. నా ఫ్యామిలీని, నా పిల్లల లైఫ్ ని తీయద్దు. నేను కూడా, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, నేను ఆ 3 ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేయాలి, పెంచాలి, చదివించాలి, చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయ్యింది, వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను. ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా. ఇప్పుడు నా పిల్లలకు నేను ఏం క్వశ్చన్ చేయాలి చెప్పండి? ఈ వీడియోస్ చూసి మార్నింగ్ నుంచి పిల్లలందరూ ఏడుస్తున్నారు, చచ్చిపోతున్నారు, నేనేం సమాధానం చెప్పాలి నా పిల్లలకి? ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా? ఎవరెవరితో మాట్లాడరా? సొసైటీలో ఎవరెవరితో మాట్లాడట్లేదు, మీరు ఎవరెవరితో మాట్లాడరా? ఎవరెవరితో మాట్లాడట్లేదా? ఎవరెవరు ఫ్రెండ్స్ లేరా, రిలేషన్స్ లేరా? దీని ఇంత ఇష్యూ చేసి నా మీదకి రావాలా? ఆవిడకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమనండి, లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవ్వమనండి, కోర్టుకి వెళ్ళి తేల్చుకోమనండి. అతనికి ఆవిడకి అది సంబంధించిన విషయం. నా లైఫ్ ఎందుకు మధ్యలోకి లాగుతారండి?